బ్యాక్ టు న్యూస్. సచ్చుడు సంపుడు తెలంగాణలో జరిగిన రక్త చరిత్ర ఇది. అలాంటి ఘటనలే 2024 ఏడాదిలో నిత్యకృత్యమయ్యాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లో దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రోజురోజుకు మనుషుల్లో పైశాచిక ప్రవర్తన పెరిగిపోతుంది. మహిళలు కూడా తామేమి తీసిపోమన్నట్టుగా దాడులకు పాల్పడుతున్నారు. ప్రేమించలేదని కొందరు, ప్రేమిస్తున్నారని మరికొందరు, ప్రేమ వివాహాల పేరుతో ఇంకొందరు, ఘర్షణలతో మరికొందరు, ఇలా అనేక కారణాలతో దారుణ హత్యలకు తెగబడ్డారు. తమకు నచ్చిన పని జరగడం లేదన్న క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గ్రేటర్ సిటీలో నేర ప్రపంచంపై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. రాజధాని శివారుల్లో భారీగా నేరాలు పెరిగాయి. దోపిడీలు, దొంగతనాలు, కిడ్నాప్, దాడులు, ఇలా అన్ని రకాల నేరాలు పెరుగుతూ వెళ్లాయి. నేరాల సంఖ్య పెరిగింది. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పరిధిలో క్రైమ్ రేట్ మరింత పెరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను సిపిసివి ఆనంద్ ప్రకటించారు. ఈ సంవత్సరం మొత్తం 35,944 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 45% ఎఫ్ఐఆర్ల శాతం పెరిగింది. మర్డర్లు 13% తగ్గాయి. అటెంప్ట్ మర్డర్ కేసెస్ కూడా తగ్గాయి. కిడ్నాప్ కేసులు 88% పెరిగాయి. డయల్ 100 ద్వారా 2,41,742 ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపారు సిపి ఆనంద్. ఆస్తికి సంబంధించిన నేరాల్లో 67% పెరుగుదల ఉంది. నేరాలు డిటెక్ట్ చేసే పర్సంటేజ్ 59% ఉంది. డిజిటల్ అరెస్టులు ఎక్కువ శాతం రిపోర్ట్ అయ్యాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రాడ్స్ కేసులకు ఎక్కువగా నమోదయ్యాయి. 297 కోట్ల సైబర్ నేరాల్లో పోగొట్టుకున్నారు. 297 కోట్లు సైబర్ నేరాల్లో పోగొట్టుకున్నారు. 42 కోట్లు సైబర్ నేరగాల నుంచి రికవరీ చేసినట్లు తెలిపారు సివి ఆనంద్. చాలా జరుగుతున్నాయి, బాధాకరం. చాలా ఈ సిల్లీ యాక్షన్స్ అన్ని కూడా చేసి వీడియో పెట్టడం, అది వైరల్ కావడం, అదో పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. ఏ పిచ్చి చేసైనా వైరల్ చేసుకోవడం, మరి ఇంకా ఎంత పిచ్చిగా ఉంటే అంత ఎక్కువ వైరల్ అవుతుంది. అదొకటి మన జనం తప్ప ఏంటో తెలియదు. సో ఇటువంటి జరుగుతున్నాయి. ఎక్కడైతే మేము పట్టుకోగలుగుతున్నామో ఇమ్మీడియట్గా మా టీమ్స్ ఉన్నాయి. మేము ఒక సోషల్ మీడియా యాక్షన్ స్క్వాడ్ ఆఫ్ హైదరాబాద్ అని ఫామ్ చేసాం. ఇటువంటి పిచ్చి చేష్టలు చేసినప్పుడు, చాలా అబ్యూజివ్గా వేసినప్పుడు కూడా ఈ యాక్షన్ స్క్వాడ్ అనేది రంగంలో దిగి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కోఆర్డినేషన్తో వారిని పట్టుకురావడం అంత జరుగుతుంది. ప్లస్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ కూడా మేము కూడా చాలా దానిపైన స్పష్టమైన చట్టం ఉండకపోవడము, ప్లస్ రిమోట్గా ఇది జరగడము, మాస్క్ ఐపీస్ వాడుకుంటూ ఇది చేయడము, ఇదంతా కూడా చాలా కష్టమవుతుంది. ఉదాహరణకు మేము రాజస్థాన్ మరియు గుజరాత్ నుండి సైబర్ క్రైమ్ డీసీపీ ఆధ్వర్యంలో టీమ్స్ వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చే సందర్భంలో ఏదైతే కష్టాల్ని ఎదుర్కొన్నారో వాళ్ళు, అక్కడ లోకల్ పబ్లిక్, గ్రామస్తుల వాళ్ళ దాడులు, లోకల్ పోలీస్ సహాయ నిరాకరణ, ఇటువంటివన్నీ కూడా ఎదుర్కొని వీళ్ళని పట్టుకురావడం జరుగుతుంది. సో ఈ ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్, ఇవన్నీ కూడా అవే కేటగిరీలో పడుతున్నాయి. ఇట్స్ ఇస్ నాట్ అట్ ఆల్ ఈజీ టు ఇన్వెస్టిగేట్ దీస్ క్రైమ్స్. అందుకే నంబర్స్ పెరుగుతూ ఉన్నాయి. కానీ మేము ఈ సంవత్సరం దాదాపు 526 మందిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ద్వారా. క్రైమ్ రేట్ ఈ సంవత్సరం కొంత పెరిగిందని హైదరాబాద్ సిపిసివి ఆనంద్ అన్నారు. క్రైమ్ జరిగినప్పుడు 7 నిమిషాల కన్నా తక్కువ సమయానికి చేరుకుంటున్నట్లు వెల్లడించారు. 129 పెట్రోల్ కార్స్, 210 బ్లూ కోల్స్ వాహనాలు, ఇంటర్సెప్టర్ వాహనాలను కూడా విజిబుల్ పోలీసింగ్ లో భాగస్వామ్యం చేశామన్నారు. గణేష్ ఉత్సవాలు తర్వాత సౌండ్ పొల్యూషన్ పై చర్యలు తీసుకున్నామన్నారు. బ్యాంకింగ్ లోపాలు, బ్యాంకర్ల పాత్రపైన పూర్తిస్థాయి ఫోకస్ పెడతామని, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ సిపిసివి ఆనంద్ తెలిపారు.
గివ్ దెమ్ అన్ ఆపర్చునిటీ టు ఇంటిగ్రేట్ విత్ సొసైటీ. ఒక ప్రాపర్ ఒక గవర్నమెంట్ జాబ్ ఇచ్చి మీరు ఈ చేయండి, ఈ డ్యూటీ చేయండి. ఎందుకంటే వారు ఎక్కువ శాతం బయటనే ఉంటారు, మనం చూస్తాం కదా, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కోవడం ఇదంతా చేస్తుంటారు. బట్ సో అందుకే ద మోస్ట్ సూటబుల్ జాబ్ ఫర్ దెమ్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్న పరిస్థితులతో డిస్కషన్లో ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మినిస్టర్స్ అందరు కూడా వారి అభిప్రాయం, మేము కూడా అందరు చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది దీని గురించి. ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా చేసి చూద్దాము, దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే రిజల్ట్స్ బాగుంటే అది వేరే డిపార్ట్మెంట్స్లో కూడా వీరికి ఉపాధి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది, సమానంగా రావాలని ఉంటుంది. సో ఆ విధంగా వీరికి ఒక అవకాశం ఇవ్వాలి, జీవన ఉపాధి ఇవ్వాలి అనే అంశం అనేది దీని ప్రధానంగా ఉంది. భయపెట్టడానికి ఏం లేదు, ఏం చేయరు కూడా. ఇప్పుడు మీరు చూసారు కదా, డ్రిల్ చేశారు. ట్రైనింగ్ ఇస్తే తప్పకుండా వారు కూడా మారుతారని మేము కూడా ఆశిస్తున్నాం. వచ్చే రోజుల్లో చూస్తాం. ఇప్పుడు వచ్చే సంవత్సరంలో దీనిపైన ఉక్కుపాదం మోపుతామండి తప్పకుండా. ఈ ఎస్పెషలీ నైజీరియన్స్, ఆఫ్రికన్స్ వారి ద్వారా సమస్య ఎక్కువగా ఉంటుంది. సో మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో వారిని డిపోర్ట్ చేయడం అనేది కూడా ఒక పెద్ద ప్రాసెస్, అది చాలా లెందీ ప్రాసెస్, కాస్ట్లీ ఎఫైర్. అది మా భారం అంతా మాపైనే పడుతుంది. సో ఇవన్నీ కూడా ఆలోచించి ఏ విధంగా చేయాలి, ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. ఏదో కేవలం హైదరాబాద్లో నైజీరియన్స్ ఉన్నారని కాదు, ముంబై, బెంగళూరు, గోవా, ఢిల్లీ ఇటువంటి పెద్ద పట్టణాల్లో చాలామంది చేరుకున్నారు. అది ఇంటర్నేషనల్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ ఆఫ్రికన్ నేషన్స్ సంబంధించిన ఇష్యూ. అందుకే ది యాక్షన్స్ ఆర్ నాట్ యాజ్ వీ హ్యావ్ వాంటెడ్. మేము ఏదే స్థాయిలో మేము అనుకుంటున్నామో అది ఆ స్థాయిలో మేము ఆపరేట్ చేయలేకపోతున్నాం. కానీ తప్పకుండా వారిని అడ్డుకట్ట వేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాం, అది అమలు చేస్తాం. ఇంకోటి జస్ట్ ఆ బౌన్సర్స్ గురించి ఒక విషయము, మీరు చూసారు కదా, బౌన్సర్స్ పోలీస్ వారిని నెట్టేయడం అందరినీ. సో బౌన్సర్స్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను. ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా, పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్నా వారిని వదిలేది ప్రసక్తే ఉండదు. ఏ విధంగా అయితే తోసేశారు పోలీస్ ఆఫీసర్స్ని, మీరు చూసారు కదా వీడియోస్లో, పబ్లిక్ని తోసేశారు. వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు, వాళ్ళే అన్నీ చేస్తున్నారు అక్కడ. సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి? ఇట్స్ బికమింగ్ అ ఛాలెంజ్. సో ఇప్పటి నుండి విఐపీస్, వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి, పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు, పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీస్దే ఉంటుంది. వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి, ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి. 2024 వార్షిక క్రైమ్ రిపోర్టును రాచకొండ సిపి సుధీర్ బాబు విడుదల చేశారు. ఏడాది మొత్తం 33,084 కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి మొత్తం 4% క్రైమ్ పెరిగిందన్నారు. మహిళలపై నేరాలు 9% పెరిగాయన్నారు. 25,143 కేసులు క్లోజ్ చేశామని, వివిధ కేసుల్లో 30 మందికి జీవిత ఖైదీ పడిందన్నారు సుధీర్ బాబు. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ కేసులు ఏమున్నాయంటే, ఒక వేరే రాష్ట్రంలో నుంచి వచ్చి మన దగ్గర అఫెన్స్ గోల్డ్ బస్సులో తీసుకుపోయిన దాంట్లో ఒక 2 crores వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్ చేసినటువంటి గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. అలానే డిఫరెంట్ కేసెస్లో కూడా మనము రికవరీ చేశాం. 5 ఇంటర్స్టేట్ అఫెండర్స్ అరెస్ట్ చేసి 128 కేసెస్లో ఇన్వాల్వ్ అయిన 5 ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ద్వారా కూడా మనం ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. 2 ఇంటర్స్టేట్ ధార్ గ్యాంగ్స్ను పట్టుకోవడం జరిగింది. 2 crores వర్త్ ఇందాక చెప్పినట్టుగా ఆ ప్రాపర్టీ కూడా మనం వాళ్ళ సీజ్ చేశాం. 269 హిస్టరీ షీటర్స్ని మనము మన ఆల్ ఆఫీస్ ఎఫర్ట్స్ మూలంగా ఓపెన్ చేయడం, ఫ్రెష్ హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. విజిబుల్ పోలీసింగ్, కంటిన్యూస్ పాట్రోలింగ్, ఇంటరాక్ట్ విత్ ద కమ్యూనిటీ అండ్ ఏం జరుగుతుంది, డిఫరెంట్ అఫెండర్స్ ఎవరు మూవ్ అవుతున్నారు, జైలు మానిటరింగ్ సిస్టమ్ చూడడం మూలంగా వీటి మీద బెటర్ ఇన్ఫర్మేషన్ మూలంగా అచీవ్ చేయగలిగాం మేము. దాని తర్వాత ఈ కోర్ట్ మానిటరింగ్ అండ్ కన్విక్షన్ ఓవరాల్గా మనకు 69.3% కన్విక్షన్, హైయెస్ట్ ఇన్ ద స్టేట్, విచ్ వీ హావ్ బీన్ మెయింటైనింగ్
for 4-5 years, and it is still this year also 69.3% highest conviction rate we have. లైఫ్ ఇంప్రూవ్మెంట్ అయిందని చెప్పాను, 30 లైఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. 20 years ఉన్నవి మీకు చూస్తే కన్విక్షన్స్ 8 కేసెస్లో 14 అక్యూజ్ కన్విక్ట్ అయ్యారు. దీనికి ట్రయల్ మానిటరింగ్, వీక్లీ ట్రయల్, ప్రతి వారంలో ఏమేమి వస్తాయని చెప్పేసి మేము డిస్కస్ చేయడం, మా సిసిఆర్బి ఏసీపీ గారు, తర్వాత మా డీసీపీస్, వాళ్ళ ఉన్న పోలీస్ స్టేషన్ అంటే ఏసీపీ ఇన్స్పెక్టర్స్ వీళ్ళంతా కూర్చొని చేయడం మూలంగా బెస్ట్ రిజల్ట్ మేము సాధించగలిగాం. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న ట్రాన్స్జెండర్ ట్రాఫిక్ పోలీసులు ఇవాల్టి నుంచి విధుల్లో చేరారు. మొత్తం 39 మంది డ్రిల్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, అవుట్, ఇండోర్తో పాటు పలు టెక్నికల్ అంశాల్లో వాళ్లు శిక్షణ తీసుకున్నారు. జూబ్లీ హిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఇప్పటికే డెమో కూడా ఇచ్చారు. కాగా ట్రాన్స్జెండర్లను కుటుంబ సభ్యులు, సమాజం చిన్న చూపు చూస్తుందని, వారికి తగిన అవకాశం కల్పిస్తే వారు కూడా ప్రతిభ చూపుతారని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. చెప్పినట్టు ఆన్లైన్ బెట్టింగ్ అనేది విపిఎన్ యూజ్ చేసి ఐపీస్ మాస్క్ చేసుకొని వేరే ప్లేసెస్ నుంచి జరుగుతుంది గేమింగ్ అనేది. అట్లాగే కొన్ని స్టేట్స్లో కూడా ఇది అలౌడ్, గోవా ఇంకా కొన్ని స్టేట్స్లో కూడా ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని ఆడుతున్నారు ఆన్లైన్లో. ఇవన్నీ మన దగ్గర నుంచి ప్రివెంట్ చేయడానికి అవేర్నెస్ చేయడమే కాకుండా మనకు వచ్చిన కంప్లైంట్స్ మీద కేసెస్ బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. లాస్ట్ జనవరిలో ఒక డెఫాబెట్ అని బెట్టింగ్ యాప్, దాని మీద ఒక కేసు బుక్ చేసి ఢిల్లీ నుంచి అరెస్ట్ కూడా చేసి తీసుకురావడం జరిగింది. దాదాపు 1,40,00,000 అమౌంట్ కూడా సీజ్ చేసాం వాళ్ళ దగ్గర దొరికినప్పుడు. సో దీని మీద అయితే కంటిన్యూ అవుతుంది, ఎఫర్ట్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. మనకి కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకే కేసులో 14 మందికి జీవిత ఖైదు పడిందని గుర్తు చేశారు సుధీర్ బాబు. మోటకొండూరు హత్య కేసులో 14 మందికి శిక్ష వేయించామన్నారు. ఈ కేసులో 20,000కు పైగా కేసులు పరిష్కరించినట్లు వెల్లడించాడు రాచకొండ సిపి. ప్రజల ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తున్నామని రాచకొండ సిపి సుధీర్ బాబు అన్నారు. కేసుల పరిష్కారానికి అధునాతన టెక్నాలజీ వినియోగిస్తున్నామని తెలిపారు. వేరే రాష్ట్రంలో నుంచి వచ్చి మన దగ్గర ఆఫెన్స్ చేసి గోల్డ్ బస్సులో తీసుకుపోయిన దాంట్లో ఒక 2 crores వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్ చేసినటువంటి గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. అలానే డిఫరెంట్ కేసెస్లో కూడా మనము రికవరీ చేశాం. 5 ఇంటర్స్టేట్ అఫెండర్స్ అరెస్ట్ చేసి 128 కేసెస్లో ఇన్వాల్వ్ అయిన 5 ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ద్వారా కూడా మనం ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. 2 ఇంటర్స్టేట్ ధార్ గ్యాంగ్స్ను పట్టుకోవడం జరిగింది. 2 crores వర్త్ ఇందాక చెప్పినట్టుగా ఆ ప్రాపర్టీ కూడా మనం వాళ్ళ సీజ్ చేశాం. 269 హిస్టరీ షీటర్స్ని మనము మన ఆల్ ఆఫీస్ ఎఫర్ట్స్ మూలంగా ఓపెన్ చేయడం, ఫ్రెష్ హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. విజిబుల్ పోలీసింగ్, కంటిన్యూస్ పాట్రోలింగ్, ఇంటరాక్ట్ విత్ ద కమ్యూనిటీ అండ్ ఏం జరుగుతుంది, డిఫరెంట్ అఫెండర్స్ ఎవరు మూవ్ అవుతున్నారు, జైలు మానిటరింగ్ సిస్టమ్ చూడడం మూలంగా వీటి మీద బెటర్ ఇన్ఫర్మేషన్ మూలంగా ఈ అచీవ్ చేయగలిగాం మేము. దాని తర్వాత ఈ కోర్ట్ మానిటరింగ్ అండ్ కన్విక్షన్ ఓవరాల్గా మనకు 69.3% కన్విక్షన్, the highest in the state, which we have been maintaining for 4-5 years, and it is still this year also 69.3% highest conviction rate we have. We focus on Gaming Act to handle it and crush it higher, and there should not be any gaming activity over here, but smaller areas జరుగుతున్నట్టు వాళ్ళ కూడా మేము ఫోకస్గా ఉండి చేయడం మూలంగా 236 కేసెస్ పెట్టడం పాటు 1,468 అక్యూజ్ని కూడా పట్టుకోవడం జరిగింది. దీంతో వీళ్ళ 1 crore rupees డిఫరెంట్ కేసెస్లో కలిపి 1 crore rupees కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళకి 17 ప్లేసెస్లో వేరే సమ్ ఇటుక బట్టీలు దగ్గర ఆడుకుంటారు, చెట్ల దగ్గర ఆడుకుంటారు, అవుట్స్కట్స్ అవన్నీ కలుపుకొని కాకుండా కొన్ని చిన్న చిన్న ఇళ్లలో కూడా ఆడినవి ఉన్నాయి. అంటే ఇట్స్ నాట్ ఆర్గనైజ్ వన్. దాన్ని కూడా మనం ఫామ్ హ్యాండిల్ చేస్తే 22 crores and 21.94 crores మనీ రిఫండ్ కూడా చేయగలిగాం. దీంట్లో డిఫరెంట్ ఆస్పెక్ట్ ఎట్లా వస్తున్నాయంటే సోషల్ మీడియా ద్వారా ఆఫెన్స్ అవుతున్నాయి, తర్వాత పార్ట్ టైం జాబ్ ఇన్వెస్ట్మెంట్స్ దాంట్లో కూడా ఆఫెన్స్ జరుగుతున్నాయి, ఫిషింగ్ ఈ రకమైన యాక్టివిటీలో కూడా కొన్ని జరుగుతున్నాయి, ఫేక్ కస్టమర్ కేర్ ఆస్పెక్ట్లో కూడా కొన్ని ఆఫెన్స్ జరుగుతున్నాయి. ఈ విధంగా డేటా థెఫ్ట్ వల్ల తర్వాత ఇటువంటి మూలంగా చాలా ఆఫెన్స్ జరుగుతున్నాయి. ఇది మన అందరికి కన్సర్న్. ఇవి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి సైబర్ క్రైమ్ ఇష్యూస్. సో వీఆర్ ఫోకస్, విల్ సర్టన్లీ కంటైన్ ఇట్. గోల్డ్ బస్సులో తీసుకుపోయిన
సైబర్ నేరాలు తెలంగాణ ప్రజల్ని షేక్ చేశాయి. మారుతున్న టెక్నాలజీతో పాటు నేరాల తీరు మారింది. ప్రజల అమాయకత్వాన్ని అత్యాశను పెట్టుబడిగా మార్చుకొని రెచ్చిపోతున్నారు సైబర్ నేరగాళ్లు. ఎక్కడో కూర్చొని దర్జాగా ఖాతాల్లోనే డబ్బులను కాజేస్తున్నారు. ఉద్యోగ ఆఫర్లు, పెట్టుబడి, ఇంటి నుంచే సంపాదన, లక్కీ డ్రా, బహుమతులు గెలిచారని అంటూ జనాలను బోల్తా కొట్టిస్తున్నారు. సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా, నిరుద్యోగి నుంచి ఉన్నతాధికారుల దాకా అందరూ బాధితులుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నట్లు డీజీ శిఖా గోయల్ తెలిపారు. Their digital arrest, KYC fraud, or your part-time jobs, business investments. So MOs are common. The only difference is that all these this time are savings account. Last time they were all current accounts. These are all saving accounts. Difference is that current account is for business purpose, and those current accounts were being managed by some operator and online transactions happening separately. Savings accounts are of individuals, and existing saving accounts ki use chesi they have done this operation which has happened. So the teams from the bureau after lot of technical analysis have been working for almost last 3 weeks to develop this information, and in the last 48 hours we have caught these people, and they have been handed over to the concerned police station. The cases against them are in various districts, including the Tri-Commissionerates and also Karimnagar and Jagtiyal. This we are coming to the closing of the year. So in this year, the Bureau for the first time had started doing operations, and so this is the third operation. సైబర్ సెక్యూరిటీ రిపోర్టును శిఖా గోయల్ రిలీజ్ చేశారు. 21 మంది సైబర్ నేరస్తులను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులు 8 కోట్ల రూపాయలు విత్డ్రా చేసినట్లు వెల్లడించారు. ఈ నేరాలు చేయడానికి నిందితులు సేవింగ్స్ అకౌంట్స్ ను వాడారన్నారు. జగిత్యాల, కరీంనగర్ ప్రాంతాల్లో ఈ నేరాలపై ఫిర్యాదులు వచ్చాయని, ఈ సంవత్సరం ఇది 3వ అతిపెద్ద ఆపరేషన్ అని తెలిపారు. 1057 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ ఏడాదిలో 19,000 మంది నిందితులను పట్టుకున్నామన్నారు. నేరాలను అరికట్టడం కోసం 15,000 అకౌంట్స్, 10,000 IMEIలను బ్లాక్ చేసినట్లు తెలిపారు శిఖా గోయల్. In the cybercrime, 8.2 crores was withdrawn and converted into crypto and sent abroad. This is initial investigation. Once we get more details, we are hoping to get some more criminals in this very soon, especially once we get details from the crypto. The cases against them are in various districts, including the Tri-Commissionerates and also Karimnagar and Jagtiyal. So these are the 5 places where cases already exist against these people. So the number of cases which we registered this year. న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసులు కీలక హెచ్చరికలు చేశారు. న్యూ ఇయర్ వేడుకలు అందరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. నిబంధనలు పాటిస్తూ వేడుకలు చేసుకోవాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇది ఇవాల్టి అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.